నిన్న మా కొప్పలీశ్వర్ గారు ఆదేశానుసారము 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కానీ మొక్కలు కానీ వాళ్ళు కష్టపడుతుండ్రు. అసలు ఏంటంటే లారీలు రావట్లేదు, గోనె సంచులు దొరకట్లేదు. దాని మీద మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ధర్నా చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు వడ్లు మేము గిన్ని కొన్నామని అంటారు. అసలు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఉన్న రైతులకు మీరు చేసింది ఏందో ఒకటి చెప్పండి. మా కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాకనే 24 గంటల కరెంట్ అనేది ఇచ్చినాం, సాగునీరు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 24 గంటల కరెంట్ ఇచ్చి సాగునీరు అందించి దాంతో పంట పెరిగింది. మేము ఓన్లీ మా మేడారం ఫ్యాక్స్ తరపునే 2.5 లక్షల క్వింటాల వరి ధాన్యం మేమే కొన్నాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు. దాదాపు ఓవరాల్గా మండల పత్తిపాక కానివ్వండి, ఐకేపీ ద్వారా కానివ్వండి, దాదాపు 4.5 లక్షలు మేము అప్పుడే కొన్నాం. మీరు ఇలా నిన్న మాట్లాడుతూ ఏంటంటే మేము ఇన్ని కొన్నాం అన్ని కొన్నాం అంటుంది. మేము కొన్నాం, మీరు కూడా కొన్నారు. దానికి ఏంది అని అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే లారీలు దిగట్లేదు. దానికి మీ దగ్గర ఎవరు దానికి పట్టించుకుంటలేరు. గోనె సంచులు దొరుకుతలేవు. ఇంతకుముందు మేము గన్ని బ్యాగులు అనేవి ఇక్కడ మేడారంలో, ధర్మారంలో ఏఎంసీలనే స్టాక్ పెడుతుంటేవి. కానీ ఇప్పుడు ఎక్కడికో రైస్ మిల్లర్లకు పోయి ట్రాక్టర్లు పంపించడము లేకపోతే లారీలు పంపించడము ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఏ మండలం ఆ మండలం, ఎక్కడ ఏఎంసా గోదామ ఎక్కడ అక్కడ గన్ని బ్యాగులు అనేవి స్టాక్ పెట్టేది. ఇప్పుడు ఈ పంటకు నెక్స్ట్ పంటకే స్టాక్ పెట్టేది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంది అని అంటే మేము మా ఈశ్వర్ గారు కూడా మాట్లాడారు, దాన్ని కూడా తప్పుగా మాట్లాడుతుంది. పెద్దపల్లి జిల్లాలో కటింగ్ అనేది తక్కువ అవుతుంది, అదే జగిత్యాల జిల్లాలో అవుతలేదు. జగిత్యాల జిల్లాలో ఒక్కొక్క కాడ 7-8 కిలోలు అవుతుందని మాట్లాడారు తప్ప ధర్మారం మండలం అయితలేదు. మీరు నిజంగా అట్టర్లీ ఫ్లాప్ అన్నది ఎందుకు అని అంటే జగిత్యాల జిల్లాలో అయితలేదు, పెద్దపల్లి జిల్లాలోనే అవుతుంది అని మాట్లాడారు. కానీ కొందరు అంటారు ఎక్కడికి వస్తారు, ఈడికి వస్తారా ఆడికి వస్తారా అని సవాల్ చేస్తారు. మేము ఉన్న ప్రాబ్లం చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము గొంతెత్తి మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ఎక్కడైనా మాట్లాడచ్చు. మేము ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నాం. అసలు ఇంతకుముందు ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చినాక ధర్నాలు చేస్తే కేసులు అయినా ఎక్కడన్నా చూపించండి. ధర్మారం మండలిలో కేసు పెట్టారు దాదాపు 18 నుంచి 20 మంది మీద. ప్రజల పక్షాన మాట్లాడితే మీరు కేసులు పెడతారా? ఏ డెవలప్మెంట్ అని కొందరు అంటున్నారు. అసలు డెవలప్మెంట్ అనేది నిజంగా మీరు అసలు ఏం చూసి మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఒక్కొక్క విలేజ్లో మీరు తీసుకొని మా శిలాపలకాలే చెప్తాయి. మా ఈశ్వర్ అన్న ప్రతి అడుగులో, ప్రతి ఊళ్ళో ప్రతి అడుగు ఉన్నది.